ఇగో గిన్నె పెట్టిన, ఆయిల్ వేసిన, జీలకర్ర వేసిన, అందులో ఇగో పచ్చిమిర్చి వేస్తున్నా. అది కలపాలి మంచిగా మనము. అట్లా కలపాలి దోస్తులు, చూడండి. అది మంచిగా అట్లా కలపాలి. కలిపితే మంచిగా నూనెలో అది మంచిగా. ఇప్పుడు ఉల్లిగడ్డ వేస్తున్నా దోస్తులు, చూడండి. ఉల్లిగడ్డ వేస్తున్నా. ఉల్లిగడ్డ వేసి అది కలపాలి మంచిగా. కొంచెం సాల్ట్ వేయాలి, కొంచెం సాల్ట్ వేసి దాన్ని కొత్తిమీర, కల్యామాకు ఇవి వేసి ఇది కూడా మనం కలపాలి. ఇట్లా మంచిగా కలపాలి. పచ్చిగా ఉండకుండా కొంచెం దూరగా మంచిగా చేయాలి. దాన్ని మేము మూత పెట్టి జీలకర్ర, ధనియాలు, గసాలు, కొబ్బరి, ఉల్లిపాయ ఇవన్నీ మిక్సీలో వేసి అది తయారు చేసి అట్లా పక్కకు పెట్టినా. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ వేస్తున్నా. చూడండి, అల్లం ఎల్లిగడ్డ కలపాలి. దాన్ని కూడా మంచిగా పచ్చిగా ఉండొద్దు. మంచిగా అందులో నూనెలా మంచిగా ఉడకాలి అది. ఇప్పుడు మసాలా వేస్తున్నా. ఆ మసాలా వేసి మసాలా కూడా మంచిగా మనం కలపాలి. కలుపుతుంటే మంచిగా ఉడుకుతుంది అన్నట్టు. అట్లా కలపాలి. అట్లా కలిపి మళ్ళీ మనము చింతపులుసు పిసికి రెడీ పెట్టుకున్నాలి అటు. మళ్ళీ అందులో కారం కూడా. ఇప్పుడు కారం వేసి మనము నూనెలో ఇట్లా గోలించాలి. మంచిగా కలపాలి దాన్ని. అట్లా కొంచెం అట్లా కలపాలి. కలిపి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి అందులో. అట్లా సాల్ట్ వేసి కలపాలి. కలిపిన తర్వాత మనము చింతపులుసు తయారు చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా మనము ఇది మంచి కలిపిన తర్వాత ఇప్పుడు చింతపులుసు వేయాలి. అట్లా పోయాలి. పోసి అట్లా కలపాలి. కలిపితే అంత మంచిగా కలుస్తుంది. కలిసిన తర్వాత మనము మూత వేయొచ్చు, వేయకపోవచ్చు కూడా. అట్లా కలపాలి. అట్లా మూత పెట్టాలి. అట్లా ఇక చేపలు తీసుకొని ఇటు పక్కకు పెట్టుకొని ఒక్కొక్క ముక్క తీసి, అది మసిలింది కదా, ఇప్పుడు అట్లా ముక్కలు పెట్టాలి. అందులో అన్నీ ఒకటిసారి వేసినాం అనుకో మంచిగా ఉంటుంది. అట్లా వేయాలి. అట్లా వేసి మొత్తం ముక్కలన్నీ గిన్నె నిండా వేయాలి. వేసి అట్లా మంచిగా అట్లా వేసి కలపాలి దాన్ని. అట్లా కలపాలి. కలిపి దాని మీద అట్లా పులుసు అనేది మంచిగా ముక్కలు పట్టాలి. ఉప్పు కారం అన్నీ మంచిగా పట్టాలి. అట్లా ఒక 15 నిమిషాలల్లో అది రెడీ అవుతుంది. అట్లా మంట కొంచెము మళ్ళొక్కసారి కలిపి అట్లా కలపాలి. ఫ్రెండ్స్, చూడండి. ఒక ముక్క తీసి చూడాలి మనం, అది ఉడికిందా ఉడకలేదా చూసి. చేపల కూర రెడీ అయింది ఫ్రెండ్స్.